అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. యోహాను సువార్త తొలి అధ్యాయం 14వ వచనాన్ని గత 2 వారాలుగా మనం విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా ఆ 14వ వచనంలోని మొదటి భాగాన్ని, లోగోస్ మాంసమయ్యాడు, మన మధ్య గుడారం వేసుకున్నాడు, ఆ ఒక్క భాగాన్ని మనం వరుసగా అధ్యయనం చేసుకుంటూ వస్తున్నాం. ఇది చాలా ప్రధానమైన అధ్యయన అంశం. ఇక్కడ అధ్యయనాన్ని గురించి మనం కొన్ని మాటలు చెప్పుకుందాం. అధ్యయనాన్ని గురించి ఒక విశ్వాస విషయాన్ని లోతుగా విశ్లేషణ చేసుకుంటూ మళ్ళీ ఎదురయ్యే మీమాంసలకు మనదైన పరిష్కారాన్ని, మనదైన అని ఎందుకంటున్నానంటే మనం ఆశించే పరిష్కారాన్ని అన్వేషించే క్రమంలో అధ్యయనం కొనసాగుతూ ఉంటుంది. ఇక అధ్యయనం అనేది ఒక పాజిటివ్గా చెప్పాలంటే నిధి లాంటిది. నిధి అంటే తరగని సంపద అని. మళ్ళీ అది అంతులేని అన్వేషణ. అందువలన అధ్యయనం కొనసాగుతూ ఉన్నప్పుడు ఒకదాని వెంట ఒకటి అనేక అంశాలు అలా స్ఫురణకు వస్తూ ఉంటాయి, పలుకరిస్తూ ఉంటాయి, ప్రేరేపిస్తూ ఉంటాయి. మళ్ళీ మనం అలా వెళుతూ ఉంటాం. 14వ వచనాన్ని అధ్యయనం చేసేప్పుడు కూడా ఇదే పరిస్థితి నాకు ఎదురవుతూ ఉంది. అయినా సరే, అంటే నేను చెప్పాలి అని అంటున్నానంటే నేను నేర్చుకోవాలి, నేను నేర్చుకున్నది ఇతరులకు తెలియజెప్పాలి అనే తపన మాత్రమే. నేను చెబుతాను, మీరు వినండి అని కాదు. నేను నేర్చుకున్న దాన్ని మీతో పంచుకుంటున్నాను అని మాత్రమే. ఇవాళ ఈ ఉపోద్ఘాతం తర్వాతే మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. సరే, లైవ్లోకి చేరువచ్చిన ప్రియ బిడ్డలకు ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. బిడ్డలు కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్ల ఇంకా రాలేదు. ఇదిగో బిడ్డ కవిత నిట్టల కనిపించింది. రమేష్ వస్తాడని అనుకుంటున్నాను. అలాగే బిడ్డ వజ్రారావు, అమ్మ ప్రసూనమ్మ, మళ్ళీ బిడ్డ వరప్రసాద్, తరువాత బిడ్డ కిరణ్, అందరికీ ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. ఓకే, డేవి వచ్చాడు. అల్లుకుంటాం కాబట్టి క్షమించండి, వాళ్ళ వైఫై చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇట్స్ ఓకే. ఒకదాంతో ఒకటి సంబంధం లేదు అని అనిపిస్తుంది, కానీ వాటిని మనం ఒక హారంలాగా తర్వాత అమర్చుకుంటాం. క్రిస్టఫర్ నోలన్, ఈ పేరు ఏమైనా విన్నారా? గతంలో కానీ ఈ మధ్య కానీ ఈ పేరు విన్నారా బిడ్డలు? లూకా, తర్వాత జాన్సన్, మా పెద్దోడు చిన్నోడు ఇద్దరు ఉన్నారు. అలాగే నాగార్జున, బిడ్డలు కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. క్రిస్టఫర్ నోలన్, ఈ పేరు ఎంతమంది విన్నారో ఐ డోంట్ నో. ఒక ప్రముఖ హాలీవుడ్ సినిమా నిర్మాత దర్శకుడు. ఈ మధ్య కాలంలో ఒడిస్సీ అని ఒక ఇంగ్లీష్ మూవీ వచ్చింది, హాలీవుడ్ మూవీ. దాని నిర్మాత దర్శకుడు. అది వార్తల్లో బాగా నిలిచింది. ఒడిస్సీ అనేది అంటే ఒక గ్రీకు పురాణాన్ని, ఇతిహాసాన్ని సెల్యులాయిడ్ మీద తనదైన శైలిలో మలిచాడు. అది పోనీ
ద ట్రోజన్ వార్ అదన్నా వినుంటాం మనం. లేదా ఒక చెక్క గుర్రం, పెద్ద చెక్క గుర్రం. ఎందుకని చెబుతానంటే యూట్యూబ్ చూస్తూ ఉంటాం, కానీ మనకి ఇష్టం వచ్చినా ఇష్టం కాకపోయినా ఆ థంబ్నెయిల్స్ వస్తాయి, వాటిలో చూస్తూ ఉంటాం. కాబట్టి కనీసం థంబ్నెయిల్స్ అన్నా ఏదో ఆసక్తి కలిగి ఒకసారి మనం థంబ్నెయిల్ మీద ప్రెస్ చేస్తే చూసినా చూడకపోయినా ఇంక అవి మళ్ళీ మళ్ళీ వస్తాయి, కాబట్టి తెలిసి ఉంటాయి అని చెబుతున్నాను. సో ఇవి గ్రీకు ఇతిహాసానికి సంబంధించింది. సరే, అది అలా గుర్తుపెట్టుకోండి. అంటే క్రిస్టఫర్ నోలన్ అనే మాట కాదు, ఆ ఒడిస్సీ అనే మాట ఉన్నది. ఆ సినిమా అని కాదు, ఒడిస్సీ. బిడ్డ మధుకు కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. ఒడిస్సీ. మనం యోహాను సువార్త అధ్యయనంలో 3 భగ్న సమాజాలను గురించి ప్రస్తావన చేసుకున్నాం. బహుశా ఇది గుర్తుంటుంది. ఎందుకంటే యెరూషలేము స్వర్ణ దేవాలయ ధ్వంస అనంతర పరిణామాన్ని గురించి మాట్లాడుకుంటూ 3 భగ్న సమాజాల ఆకాంక్షలను ప్రతిధ్వనించేదిగా ఉంది. హెబ్రీయుల భగ్న సమాజం, లేకపోతే యూదీయుల భగ్న సమాజం. దేవుడున్నాడు, దేవాలయం లేదు. అర్పణ అర్పించాలనే ఆసక్తి ఉన్నది, అర్పణ స్థలం లేదు. యాజకుల పరిస్థితి యాజకులుగా మారిపోయింది. ఒక భగ్న సమాజం, ఒక అనూహ్యమైన భగ్న సమాజం. గ్రీకులది భగ్న సమాజం అనే కంటే కూడా భగ్న భావనలు, అంటే లోగోస్ అనే ఒక ప్రధాన భావన ఉన్నది. మళ్ళీ దానికి అటు ఇటుగా గ్రీకో రోమన్ పురాణాలు, ఇతిహాసాలు ఉన్నాయి. కానీ వాటి స్పష్టత లేదు. అందుకని అదొకటి. క్రైస్తవ భగ్న సమాజం, ఈ మాట కొంచెం కష్టంగా ఉన్న క్రైస్తవ భగ్న సమాజం. ఎందుకంటే అప్పటిదాకా జామ్నియా కౌన్సిల్ జరిగిన దాకా సునగోగులోనికి క్రైస్తవులకు ప్రవేశం ఉన్నది. మేము కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ జూయిష్ రిలీజియస్ ట్రెడిషన్ అని వాళ్ళు నమ్మారు. పూర్వ నిబంధన మా ఆస్తిక ఆకాంక్ష లేక మా ఆస్తిక సిద్ధాంతం అని వాళ్ళు నమ్మారు. కానీ జామ్నియా సమాలోచన సభ క్రైస్తవుల్ని యూదులైనప్పటికీ మత పేరుతో వివక్షకు గురి చేసింది. సమాజ మందిరాల నుంచి వెలివేయటం కాదు, వారి కోసం సమాజ మందిరంలో ఒక శపిత ప్రార్థనని ప్రవేశపెట్టింది. అందుకని 3 భగ్న సమాజాలు అని అనుకున్నాం. ఇప్పుడు 3 భగ్న సమాజాలకి యేసు అవతరణను తెలియచేయాలి. యేసు అవతరణ 14వ వచనం చాలా గొప్ప వచనం. మనం ఏదో అంటే మనం అలా చదువుకుంటా వెళ్తున్నాం, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. నేను కూడా అధ్యయనంలోకి వెళ్ళాక ఆ వచనం యొక్క గంభీరత లేక దానిలో ఉన్న మార్మికత అర్థమవుతూ ఉంది వరుసగా. బిడ్డ వీర్రాఘవయ్య, బిడ్డకు కూడా ఆహ్వానం. అరే, నీకు ఈ మధ్య ఆరోగ్యం బాగలేదని విన్నాను, ఇప్పుడు బాగుందని ఆశిస్తున్నాను బిడ్డ. ఓకే, మనం యూదీయ భగ్న సమాజం అంటే యూదీయ భావన, గ్రీకుల భావన, క్రైస్తవ విశ్వాస ధారణ, ఈ మూడింటిని చెప్పుకున్నాక 14వ వచనాన్ని ఒకసారి మరొక కోణంలోకి వెళ్ళాం. పోయిన వారం అంతా ఏం చెప్పుకున్నామంటే భారతీయ ఆస్తిక నేపథ్యానికి సంబంధించిన సూత్రాలను, అంటే భారతీయ తాత్విక సిద్ధాంతంలో అవతరణను గురించి ఎలాంటి సిద్ధాంతాలు సూత్రాలు ఉన్నాయి వాటి గురించి మాట్లాడుకున్నాం. చాలా జాగ్రత్తగా మాట్లాడుకున్నాం.
ఎప్పుడైనా జాగ్రత్తగానే మాట్లాడతాం మనం. ఆ క్రమంలో ముందు నరోత్తముడు, దేవనరుడు, నరనారాయణుడు అనే ఆ తాత్విక చింతనను మనం చెప్పుకున్నాం. ఇక పోయిన వారం అయితే భారతీయ అవతరణ సిద్ధాంతాన్ని గురించి మనం చెప్పుకున్నాం. ఇవాళ గ్రీకుల లోగోస్ సిద్ధాంతంలోనికి వెళ్దాం. లోగోస్ అనే మాట కొంచెం ప్రక్కన పెడదాం. గ్రీకో రోమన్ ఇతిహాస ప్రపంచాన్ని ఒకసారి చూద్దాం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మాట వరుసకి మనకు సరిగ్గా అర్థం కావాలి అని అంటే, క్రిస్మస్ రోజులు వస్తాయి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో వినరేయో నరులారా అనే పాట ఉంటుంది. మనలను రక్షింప మనుజావతారుండాయను అనే మాట ఉంటుంది. మనుజావతారుండాయను అనే మాట. ఆ మాట మనం ఆ పాటలో ఆ మాట మనకు తెలిసిన వెంటనే భారతీయ సంప్రదాయంలో మన తెలుగు సంప్రదాయంలో వెంటనే మనకి భారతీయ అవతరణ సిద్ధాంతం గుర్తుకొచ్చింది. దేవుడు మానవునిగా అవతరిస్తాడు. 10 అవతారాలు మన మనసులో ఎక్కడో ఒక చోట కనిపిస్తాయి. మనకే కాదు, అంటే ఇది సనాతన క్రైస్తవులమైన మనకే కాదు, సనాతన హైందవులకు కూడా అవతరణ అన్నమాట అనగానే ఒకసారి అవతారాలలో యేసు ఒక భాగమా అనే భావన తెలియకుండా వస్తుంది. కారణం ఏంటంటే అవతారం అనే ఆ తాత్విక చింతన మనకు ఉన్నది కాబట్టి. అలాగే యోహాను ఎఫెసు నుండి దీనిని రాశాడు. యోహాను దీనిని రాసే కాలం నాటికి అక్కడ గ్రీకు పురాణాలు, ఇతిహాసాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇక్కడ మనకు ఎలాగైతే రామాయణం, భారతం, భగవద్గీత, వేదాలు, పురాణాలు మళ్ళీ ఇవన్నీ ఉన్నాయో అలాగే అక్కడ కూడా గ్రీకో రోమన్ ఆ పురాణాలు, ఇతిహాసాలు ఉన్నాయి. అవి సామాన్యుడికి కూడా అంతో ఇంతో తెలుసు, ఖచ్చితంగా తెలుసు. సో అక్కడ యేసు నరావతరణను ధ్వనింపచేయాలి. మళ్ళీ దాన్ని తనదైన అవగాహనలోంచి, తనదైన ప్రత్యక్షతలోంచి చెప్పాలి. అందుకని గ్రీకో రోమన్ ఇతిహాస ప్రపంచాన్ని కూడా ఈవేళ మనం అలా జస్ట్ తొంగి చూద్దాం. సరే, ఇప్పుడు మళ్ళీ ఇంకొక కోణంలోకి వెళ్దాం. చెప్పాను కదా, ఒకదాంతో ఒకటి సంబంధం లేనట్టు అనిపిస్తుంది, కానీ వాటన్నింటిని మనం తర్వాత హారంలాగా మనం అమర్చుకోవచ్చు. ఇక్కడ క్రిస్టఫర్ నోలన్తో మొదలు పెట్టుకున్నాం. ఒడిస్సీ అనే ఆ సినిమా, అది గ్రీకు మూలం నుంచి వచ్చింది అని చెప్పుకున్నాం. అక్కడి నుంచి భారతీయ అవతరణలోకి వచ్చాం. సరే, ఇప్పుడు మత విశ్వాసము చాలా జాగ్రత్తగా విందాం. మత విశ్వాసాన్ని అంటే దేవుణ్ణి గురించి, దేవత్వాన్ని గురించి, దేవతత్వాన్ని గురించి, దైవిక విశ్వాసాన్ని గురించి అధ్యయనం చేసేప్పుడు, ప్రకటించేప్పుడు, బోధించేప్పుడు ఖచ్చితంగా వాటిని ప్రబోధించిన వారి పేర్లను ఉదహరిస్తాం అంతే, అధ్యయనం చేస్తాం అంతే. మాట వరుసకి నవనిబంధనను మనం అధ్యయనం చేయాలి అని అంటే పౌలుని చదవాలి. వాట్ ఈజ్ పాలైన్ థాట్, పాలైన్ థియాలజీ, పాలైన్ ఫిలాసఫీ, పౌలుని చదవాలి. ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవాలి అంటే, యోహాను సువార్తని అర్థం చేసుకోవాలంటే జోహనైన్ థాట్, యోహాను ఆలోచన ధోరణిలోనికి వెళ్ళాలి. అంటే మనం అధ్యయనం చేస్తుంది ఆ గ్రంథాలని, ఆ ధార్మికతను మనకు అందించిన వారి నేపథ్యాన్ని అధ్యయనం చేస్తాం.
సువార్తల్ని అధ్యయనం చేసేప్పుడు మార్కును, మత్తయిని, లూకాని, ముఖ్యంగా లూకాని అపోస్తలుల చర్యల పుస్తకం నుంచి చూస్తాం. అలాగే పేతురు పత్రికల్లో పేతురుని అధ్యయనం చేసాం, యాకోబు పత్రికల్లో యాకోబుని అధ్యయనం చేసాం. ఇది అంటే వారు ప్రకటించింది దేవతత్వమైనప్పటికీ వారిని మనం అధ్యయనం చేస్తాం, వారిని మనం ఉటంకిస్తాం. ఇంకా అక్కడ దాకెందుకు, ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంటుంది. నేను ఇప్పటికీ సందర్భం వస్తే గుర్తొస్తే మార్టిన్ లూథర్ ఇలా అన్నాడు అని చెబుతాను. ఎందుకంటే నా నేపథ్యంలో నుంచి, నా లూథరన్ నేపథ్యంలో నుంచి నిన్న కూడా చెప్పుకున్నాం, పీపుల్ మే కమ్, పీపుల్ మే గో, గాడ్ సస్టైన్స్ హిజ్ బాడీ ద చర్చ్ అని. మా బుడ్డ పిల్లలకు కూడా, అంటే అసలు ఇంగ్లీష్ అక్షరం ముక్కరాని బుడ్డ పిల్లలకు కూడా అది నూరిపోసాను నేను. ఎందుకంటే ఇట్ ఈజ్ మై డాక్టర్ కాబట్టి. పీపుల్ మే కమ్, పీపుల్ మే గో, గాడ్ సస్టైన్స్ హిజ్ బాడీ ద చర్చ్. అంటే ఏంటి, నేను సంఘాన్ని గురించి మాట్లాడుతూ, దేవుని శరీరమైన సంఘాన్ని గురించి మాట్లాడుతూ మార్టిన్ లూథర్ని ఉదహరించాను. మళ్ళీ సమకాలీకుల్ని కూడా ఉదహరించుకుంటాం. యేసన్న గారిని జ్ఞాపకం చేసుకుంటాం. యేసన్న గారు అప్పుడు ఇలా చెప్పారు అని చెబుతారు. మళ్ళీ దేవదాసాయి గారు ఇలా చేశారు. మొన్న జ్యోతిమ్మ వాళ్ళ యానివర్సరీకి వెళ్ళినప్పుడు కాటమల్ జాన్ గారు అని ఆయన గురించి చెప్పుకున్నాం. ఫాదర్ హయ్యర్ ఇలా చెప్పుకుంటాం. అంటే ఏంటి, మన ఆస్తిక కేంద్రం ఆరాధ్య దైవమైన యేసు అయినప్పటికీ ఖచ్చితంగా ఆయన తత్వాన్ని, సువార్తనను అందించిన మహనీయులని మనం అధ్యయనం చేస్తూనే ఉంటాం. రైట్. ఇప్పుడు మళ్ళీ గ్రీకో రోమన్ ఇతిహాస ప్రపంచంలోనికి ప్రవేశిద్దాం. ఈ పేర్లు మనకి వినుంటాం, కానీ బహుశా ఒక పేరు వినుంటాం, మిగిలిన 2 పేర్లు విని ఉండం. హోమర్, హెసియడ్, ఓవిడ్. వీళ్ళు అంటే మనకు ఎలాగూ ఒక పౌలు, లేకపోతే ఒక యాకోబు, ఒక యోహాను అని అనుకుంటున్నాము. అలాగే అనుకుందాం గ్రీకుల పురాణాల లెక్కలు. భారతదేశానికి వచ్చాక మనం ఒక వ్యాసుడు, రామాయణాన్ని వ్రాసిన ఒక వ్యాసుడు, భాగవతాన్ని రాసిన వాడు, ఇలాగా వాళ్ళ గురించి మనం చెప్పుకుంటాం. సరే, వేదాలని అపౌరుషేయాలంటాం కాబట్టి వాటిని ఎవరికి మనం ఆపాదించం. అయినప్పటికీ మళ్ళీ దాశరథి రంగాచార్య గారిని జ్ఞాపకం చేసుకుంటాం, ఆయన అందించాడు కాబట్టి. బిడ్డ మెర్సీజాయ్, అలాగే ఆ మాణిక్యం బిడ్డలకు కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. సో అలాగే గ్రీకు పురాణాలను వ్రాసిన వారిలో హోమర్, హెసియడ్, ఓవిడ్ అనేవాళ్ళు ముఖ్యులు. అందరికీ తెలుసు. అది హోమర్, హెసియడ్ వీళ్ళిద్దరూ క్రీస్తు పూర్వం 8వ శతాబ్దానికి సంబంధించిన వాళ్ళు. అంటే యోహానుకి అటు ఇటుగా ఒక 850, 900 సంవత్సరాల ముందు కాలానికి సంబంధించిన వాళ్ళు గ్రీకు పురాణాలని రాశారు. అంటే ఆ గ్రీక్ మిథాలజీని వాటిని రాశారు. వారు ఒక్కొక్కరు ఒక్కొక్క భావాన్ని ఇచ్చేశారు. మూడో అతను ఓవిడ్. ఇతను యోహానుకు అటు ఇటుగా సమకాలికుడు. ఓవిడ్ ఇతను గ్రీకు పురాణాలని రోమన్ ఫ్లేవర్స్తో రాశాడు. ఇక్కడ మీరు ఫిలో ఆఫ్ అలెగ్జాండ్రియాని గుర్తు చేసుకోండి. ఫిలో ఆఫ్ అలెగ్జాండ్రియా, అసలు ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి అధ్యయనం. ఫిలో ఆఫ్ అలెగ్జాండ్రియా పూర్వ నిబంధన, అంటే యూదుల భావజాలాన్ని, యూదుల ఆస్తిక సూత్రాలని గ్రీకు తాత్విక చింతనతో సమన్వయం చేసుకుంటూ వచ్చాడు. అతనే లోగోస్ని మొట్టమొదట ప్రతిపాదించిన వాడు. ఇది మన విశ్వాసానికి సంబంధించి. అలాగే ఓవిడ్ గ్రీకు పౌరాణిక తత్వాన్ని రోమియుల దీంట్లోకి, అంటే రోమ భావజాలంలోనికి మలిచినవాడు. సో ఈ ముగ్గురు అవతరణను గురించి వారిదైన శైలిలో వారి గ్రంథాలను వ్రాశారు, వారి కావ్యాలను వ్రాశారు.
వాటిని కూడా మనం అంటే వాళ్ళ ఉద్దేశాలను కూడా అంటే వాళ్ళు ఎలా చెప్పారు వాటిని కూడా మనం తెలుసుకుంటే కానీ అర్థం కాదు. రైట్. ఇక ఈ ప్రత్యేక అధ్యయనం అంటే ఇది గ్రీకో రోమన్ ఇతిహాస ప్రపంచాన్ని మనం తొంగి చూసి చేసే అధ్యయనం ఉందే, దాన్ని ప్రారంభించే ముందు అవతరణ అనే పదాన్ని అక్కడ మనం వాడకూడదు. క్రైస్తవ అర్థంలోని అవతరణ అనే పదాన్ని అక్కడ మనం వాడకూడదు. అంటే భావం అలాగే ఉంటుంది కానీ ఖచ్చితంగా అది కాదు, అది అపరిపక్వం అయింది. కానీ వారు ఎలాగూ అవతరణ అనే భావధ్వనిని వారి పదజాలాలలో ఎలా వ్యక్తపరిచారో దానిని గురించిన ప్రాథమిక అవగాహనైనా కావాలి. ఎపిఫానియా అనే మాట లూథరన్ సంఘానికి బాగా తెలుసు. ఎపిఫానియా పండగ అంటాం, ప్రత్యేకంగా చేసుకుంటాం. క్రిస్మస్ తర్వాత జాన్యువరి 6వ తారీఖున ఎపిఫానియా చేస్తాం. అన్యజనులకు ప్రత్యక్షత అని మనం తెలుగులో చెబుతాం. ద డివైన్ ఎపిఫనీ అనటం. ఎపిఫానియా అంటే దైవ ప్రత్యక్షత. లూథరన్ సంప్రదాయంలో జ్ఞానులు దర్శించినది, బాలయేసును జ్ఞానులు దర్శించిన సంఘటనని జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని ఎపిఫానియా అంటాం. 6వ తారీఖు అయితే 6వ తారీఖు తర్వాత ఆదివారాన్ని ఎపిఫానియా తరువాతి ఆదివారం అలాగా కౌంట్ చేసుకుంటూ వస్తాం. సో ఇది ఎపిఫానీ అంటే ప్రత్యక్షత, ద డివైన్ ఎపిఫనీ, ప్రత్యక్షత. ఆ భావన అంటే ఆ భావనలో అవతరణ ధ్వనిస్తూ ఉంటుంది. మళ్ళీ డోలోస్ అంటే మళ్ళీ డోలో ట్యాబ్లెట్ కాదు, ఒక ద్వైధీ భావం, దైవిక గుర్తింపును దాచుకొని ధరించే వేషం. దైవిక ఎలా చెప్పాలి, ఆ మధ్య నేను చూడలేదు, బిచ్చగాడు అని ఒక సినిమా వచ్చిందంట. నేను పూర్తిగా చూడలేదు, పూర్తిగా వినలేదు కానీ చెబుతున్నాను. అంటే అతగాడు ఖరీదైన పిల్లాడే బిచ్చగాడిలాగా వేషం వేసుకుంటాడు అని చెప్పేసి అన్నారు. అంటే వాడి అసలు తత్వం కులీనుడు, అతడు ధరించిన వేషం భిక్షగాడు. దాన్ని డోలోస్ అంటారు. అంటే దైవిక గుర్తింపును ప్రక్కన పెట్టుకొని మామూలు సాధారణ మనిషి వేషాన్ని ధరించుకోవటం తత్వం అదే, కనిపించటం, అపీరెన్స్. ఆ భావనలో అవతరణ అనేది ఆ భావనలో ఆ గ్రీకు ఇతిహాసంలో దూరేస్తుంది. ఇంకోటి ఏంటంటే మెటామార్ఫోసిస్ అనే మాట, మార్ఫింగ్ అనే మాట మనం వింటామే. ఇది ఇప్పుడు బాగా మనం వింటూ ఉంటాం. మార్ఫింగ్ అంటే మనకు తెలుసు, ఫోటోషాప్ చేసేవాళ్ళు నేర్చుకుంటారు. అంటే ఇప్పుడు ఏముంది, ఇవాళ ఏఐ వచ్చింది కాబట్టి మార్ఫింగ్ పెద్ద కష్టమేం కాదు. ఇదివరకైతే మరణించిన వారి ఫోటోలని, అంటే పూర్వం రోజుల్లో అంతెందుకు మా అమ్మని కూడా అంతే చేసింది, మా చెల్లి. ఆ ఫోటోలని చక్కగా ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో పెడతారు. ఒక్కోసారి కొంతమందికి అయితే మంచి పట్టు చీర నగలు ధరించి తల తీసుకెళ్ళి అక్కడ పెడతారు. దాన్ని మార్ఫింగ్ అంటారు. ఈ మాట గ్రీకు మాట, అది మెటామార్ఫోసిస్ అనే మాట అవతరణకు సంబంధించి ఈ హోమర్, హెసియడ్, ఓవిడ్ వీళ్ళ భావనలో కనిపించేది. ఇది కాకుండా మళ్ళీ ఇంకొక తత్వం కూడా ఉంటుంది. మార్ఫిస్ అనే మాటని అదే అంటే ఒకదానికి మరొకదాన్ని జత చేసి అది ఇది ఒకటే అని చూపించటం, దాన్ని మార్ఫోసిస్ అని అంటారు. ఇంకోటి అపోథియోసిస్ అనే మాట ఉంటుంది. థియోస్ అంటే దేవుడు, అపోథియోసిస్ మానవుని దైవీకరణ. అంటే అసలు వాడు దేవుడురా అని అంటారు, వాడు దేవుడురా. అది
ఒక్కోసారి దేవత మూర్తుల్ని కూడా ప్రసిద్ధ నాయకుల వేషధారంతో చూపిస్తూ ఉంటారు. నేను 1982లో వాడు కిరణ్ పుట్టాడో లేదో నాకు తెలియదు, చాలామంది ఈ బిడ్డలో పుట్టారో లేదో తెలియదు. 1982లో మై ఫస్ట్ అపాయింట్మెంట్ టు బోధనం ప్యారిష్ యాజ్ ఎ లూథరన్ క్లెర్జీ. అక్కడ మూర్జంపాడు అని ఒక ఊరు ఉంది. బోధనం ప్యారిష్లో 14 గ్రామాలు ఉండేవి. మూర్జంపాడు ఊరికి వెళ్ళాను. పెళ్లి కాలేదు. ఏసీటీసీ నుంచి మంచి ఎంథ్యూజియాజంతో వచ్చాం. బోధనం హెడ్ క్వార్టరు మూర్జంపాడు దూరంగా ఉంటుంది. మధ్యలో పిల్లేరు వాగు ఉంటుంది. వాగు ఎప్పుడు వస్తూ ఉంటుంది. వాగు దాటి వెళ్ళాలి, వాగులో దిగి వెళ్ళాలి, నడిచన్న వెళ్ళాలి. సైకిల్ వేసుకుంటే సైకిల్ నెత్తి మీద పెట్టుకొని వెళ్ళాలి. పాస్టర్లు ఎవరు వెళ్ళేవాడు కాదు. సరే, అక్కడికి వెళ్ళి సర్వీస్ మొదలు పెడదామని చెప్పేసి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి మంచి దేవాలయం ఉంది, పాతది కదా, మంచి దేవాలయం ఉంది. ఒక బెత్తిడెత్తు దుమ్ము కొట్టుకొని ఉంది. చిత్రం ఏంటంటే ఆల్టర్ వెనక, అంటే ఆల్టర్ ఉంటుంది కదా, మనకి లూథరన్ చర్చిలో ఆల్టర్ ఉంటుంది కదా, ఆల్టర్ వెనకాల పటాలు ఉంటాయి కదా. విజయ్ చందర్ వాల్ పోస్టర్, అప్పుడు కరుణామయుడు సినిమా వచ్చింది. విజయ్ చందర్ వాల్ పోస్టర్లో విజయ్ చందర్ యేసుక్రీస్తులాగా ఉన్న ఆ వాల్ పోస్టర్ని పేర్లు కట్ చేసి విజయ్ చందర్ని చక్కగా ఫ్రేమ్ చేసి ఆల్టర్ మీద పెట్టారు. లిటరల్గా నేను చెబుతున్నాను, ఐఎమ్ ద విట్నెస్, సాక్షి. అంటే దీనిని అపోథెయోసిస్ అంటారు. దీనిని అపోథెయోసిస్ అంటారు. దీని అర్థం కావటం కోసం చెబుతుంది. ప్రభువారే మళ్ళీ అక్కడ ఆల్టర్ దగ్గర నేను ప్రార్థన చేయాలి. ఆల్టర్ వైపు తిరిగి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున నేను చెప్పాలి. అరే పటం తీసేద్దామరా అంటే ఊళ్ళో పెద్దాస్వామి చెడయ్య గారు తీయకూడదు అన్నారు. సరే, తర్వాత ఎట్లయితే తీసేసాం, అది వేరు సంగతి. దీన్ని అపోథీసిస్ అంటారు. సో గ్రీకు ఇతిహాస ప్రపంచంలో అవతరణ, లేకపోతే మనం చెప్పుకుంటామే కైహో లోగోస్ సార్జ్ ఎగెనెటో, లోగోస్ మాంసమయ్యాడు. దాన్ని అర్థం చేసుకోవటానికి దగ్గరగా ఉండే గ్రీకు భావనలు, ప్రసిద్ధి చెందిన గ్రీకు భావనలు, ఇది హోమర్, హెసియడ్, ఓవిడ్, వీళ్ళు ప్రతిపాదించిన ఆ ఇతిహాసాలలోని భావనలు. ఒకటి ఎపిఫనీ, దైవ ప్రత్యక్షత. మళ్ళీ డోలోస్ అంటే దైవిక రూపాన్ని దాచుకొని వేరే రూపాన్ని బహిర్గతం చేయటం. మెటామార్ఫోసిస్, రెండింటిని కలిపి ఒకదానిలాగా చెప్పటం. అపోథెయోసిస్, మానవుణ్ణి దైవంలాగా చిత్రీకరించటం. ఈ భావనలు అక్కడ ఉండేవి. సో అవతరణకు ఆ భావనలకు మధ్య చాలా తేడా ఉంటుంది. ఆ తేడాని మనం ఖచ్చితంగా గ్రహించాలి. సో ఇక్కడికి ఆపేస్తున్నాను, ఎందుకంటే మనం దాంట్లోకి వెళ్తున్నాం కాబట్టి మళ్ళీ నేను చెప్పలేను, మీరు వినరు. అయినా సరే అధ్యయనం కాబట్టి కనీసం దాన్ని ఒకసారన్నా విన్నాం, గుర్తుంటుంది అని చెప్పి. హోమర్ అనే మాట కాస్త ఇంగ్లీష్ లిటరేచర్ తెలిసిన వాళ్ళకి తెలుసు. ఇక ఒడిస్సీ మనం పదే వింటాం. ద వార్ ఆఫ్ ట్రోజన్ పదే వింటూ ఉంటాం. కాబట్టి వాటి గురించి ప్రాథమికమైన అవగాహన ఇది. సో రేపు అసలు ద గ్రీకో రోమన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇన్కార్నేషన్ అనే మాట వాడకూడదు, బట్ అవతరణకు సంబంధించి గ్రీకో రోమన్ పురాణ ఇతిహాసాల తలంపు ఎలా ఉందో దాంతో యోహాను ఎంత జాగ్రత్తగా 1:14 ప్రతిపాదించాడు, దాన్ని మనం అధ్యయనం చేసుకుందాం.
లైవ్లో ఉన్న బిడ్డలందరికీ వందనాశీస్సులు. బిడ్డలు కవిత నిట్ల, రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ, అమ్మ ప్రసన్నమ్మ, బిడ్డ వజ్రారావు, అలాగే వరప్రసాద్, కిరణ్, మళ్ళీ బిడ్డ మెర్సీ జాయ్, మాణిక్యం, ఏసుపాదం, అలాగే ఇస్సాకు, చలమల ఇస్సాకు, బిడ్డ మధు, వల్లూరి వీరరాఘవయ్య, మా పెద్ద కొడుకు, చిన్న కొడుకు, వీళ్ళు ఒకేసారి వచ్చారు. ఓకే, ఇంకెవరైనా మర్చిపోతే వాళ్ళని కూడా అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తున్నాను. రేపు గ్రీకో రోమన్ ఇతిహాస కోణాన్ని 1:14 అన్వయించుకొని అధ్యయనం చేద్దాం. అందాక సెలవు.